గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని బయటికి ఉచ్చరించకూడదు. నెంబర్ 1 రూల్. రెండవది, ఏ మంత్రం నేను ఫలానా మంత్రం చేస్తున్నానని లిస్టు చెప్పక్కర్లే, చెప్పకూడదు కూడా. అంటే మాకు పుస్తకాల్లో ఉన్నాయండి మేము చదివేసుకుంటామండి, అది మీ ఇష్టం. పేపరు మీద చక్కటి మల్టీ కలర్ ఆఫ్సెట్ ప్రింటింగ్లో దీపం బొమ్మ వేసినంత మాత్రాన ఆ బొమ్మ ఒక ఒత్తిని వెలిగించగలదా? చేత పుస్తకంలో మంత్రాలు మంత్రాలుగా తీసుకోకూడదు. గురువు చెప్పిందే గురువు అంటే ఎవరు? మళ్ళీ పెద్ద ప్రశ్న. గురువు అంటే బరువా? అంటే బరువులు కూడా చాలా మంది గురువులుగా ప్రఖ్యాతి చెందుతున్నారు. కానీ గురువు అంటే ఆయన సాధన చేసి ఆయన తరించి ఇంకోళ్ళని తరింపజేసినప్పుడు ఉండే తేడా ఏమీ చెయ్యకుండా నాలాంటి వాడు ఎవడైనా ఉంటే మేము గురువుల స్థాయికి రావండి. గురువులు అంటే మహానుభావులు వారే, జగద్గురువులు గురువులు. మా గురువు గురువు. మీకు మా గురువు గారు గొప్పతనం చెబుతా. మీరు ఎప్పుడైనా రుద్రాక్షమాల చూసారా? చూశారు. ఎట్లా ఉంటే బుడిపెలుగా ఉంటాయి. ఆ బుడిపెలుగా ఉన్న రుద్రాక్షమాల మా గురువుగారు 96 సంవత్సరాలు సశరీరులుగా ఉన్నారు. ఆ రుద్రాక్షమాల తులసి పూసల్లాగా నున్నగా ఉంటాయి. ఆయన మెళుకుతో ఉన్నారంటే ఈ చెయ్యి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆయన పడుకుందాం అనుకునేటప్పుడు ఈ చెయ్యి ఎప్పుడు తగ్గుతుందంటే ఇలా పడుకునేటప్పుడు ఈ చేతితో ఇలా తీసి దిండి కింద తావళం పడేసి పడుకుంటారు. మళ్ళీ లేస్తున్నప్పుడు ఈ చేత్తో ఇలా తీస్తూ ఇలా లేస్తారు ఆయన. ఇలా లేచేవారు. అంటే అంత తపస్సు చేశారు ఆయన. మన గురించి ఒకటి చెప్పుకోక్కర్లేదయ్యా, మన గురించి పరమాత్మ తెలిసే చాలు అనేవారు. ఎవరికి తెలియకుండా తనంతట తాను ఎప్పుడు సాధనలో ఉండేటటువంటి ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష కాబట్టి మీరు ఏదో నేనేదో పెద్దవాడిని అనుకుంటున్నారు. నేను ఏమీ కాదు, వారే.